స్టూడెంట్స్ కి ప్రెసెంట్ ఏ యాప్ కూడా 1000 రూపీస్ కూడా లోన్ అప్రూవల్ ఇవ్వట్లేదు. ఓన్లీ సాలరీడ్ పర్సన్స్ కి, సెల్ఫ్ ఎంప్లాయిడ్స్ కి మాత్రమే ఈజీగా ఎంతో కొంత లోన్ వస్తుంది, అది కూడా వాళ్ళ సిబిల్ స్కోర్ బాగుంటేనే. కానీ ఇప్పుడు నేను చెప్పే ఒక్క యాప్ మాత్రమే ప్రెసెంట్ స్టూడెంట్స్ కి లోన్ ప్రొవైడ్ చేస్తుంది, అది కూడా ఎలాంటి ఇంట్రెస్ట్ లేకుండా 0% ఇంట్రెస్ట్ కే లోన్ ప్రొవైడ్ చేస్తుంది. అండ్ ఇదేదో చిన్న యాప్ కూడా కాదు, ఆర్బీఐ అప్రూవ్డ్ ఎన్బిఎఫ్సి అంటే ఆర్బీఐ అప్రూవ్డ్ నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ కంపెనీ. కావాలంటే గూగుల్లో ఎన్బిఎఫ్సి లిస్ట్ అని సెర్చ్ చేయండి, ఇది ఓపెన్ చేయండి, ఇందులో అప్రూవ్డ్ లిస్ట్ పీడిఎఫ్ ఓపెన్ చేయండి, ఇందులో 1490 నెంబర్ క్రియాన్ ఫైనాన్షియల్ సర్వీసెస్ అని ఉంటుంది. ఒక ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అంటే ఈ లోన్ కి కావాల్సిన ప్రూఫ్స్ ఉంటాయి కదా, లైక్ ఆధార్ కార్డు కానీ పాన్ కార్డు కానీ, ఇట్లాంటివన్నీ కూడా మీరు మీ మొబైల్లో క్యాప్చర్ చేసుకొని ఆ ఫొటోస్ అనేది మీ గ్యాలరీలో ఉంచుకున్న తర్వాతనే మీరు ఈ అప్లికేషన్ అనేది స్టార్ట్ చేయండి. ఎందుకు అని అంటే ఇప్పుడు నేను చెప్పే లోన్ అప్లికేషన్ ఏదైతే ఉందో ఒక్కసారి స్టార్ట్ అయిన తర్వాత మధ్యలో బ్యాక్ రాకుండా, మధ్యలో ఆపేయకుండా కంటిన్యూస్ గా ఎవరైతే అప్లికేషన్ అనేది కంప్లీట్ గా ఫిల్ చేస్తారో వాళ్ళకి అప్రూవల్ ఛాన్సెస్ అనేది కొంచెం ఎక్కువ ఉన్నాయి. మన సబ్స్క్రైబర్స్ అండ్ నాకు తెలిసిన వాళ్ళు నా సర్కిల్లో ట్రై చేసిర్రు. సో ఈ విధంగా అంటే సింగిల్ టైం అప్లికేషన్లు ఎవరైతే కంప్లీట్ చేస్తారో వాళ్ళకి కొంచెం అప్రూవల్ రేట్ అనేది నాకు పర్సనల్ గా ఎక్కువ కనబడ్డది. కాబట్టి ఏవైతే ప్రూఫ్స్ ఈ వీడియోలో నేను చెప్తానో ఆ ప్రూఫ్స్ దగ్గర పెట్టుకొని నేను అప్లికేషన్ అనేది ఎట్లా చేసుకోమని చెప్తున్నానో ఎగ్జాక్ట్ గా ఆ ప్రాసెస్ చూడండి. అంటే ఈ వీడియోని కంప్లీట్ గా ఇంట్రెస్ట్ పెట్టి చూడండి. చూసిన తర్వాత వీడియో అయిపోయిన తర్వాత మీరు లోన్ అప్లికేషన్ అనేది స్టార్ట్ చేయండి. ఈజీగానే ఉంటుంది, కాకపోతే మీరు సింగిల్ టైమ్ లో అప్లికేషన్ అనేది కంప్లీట్ చేయండి. అండ్ ఇందులో మినిమం లోన్ వచ్చేసి 1000 రూపీస్ నుంచి మాక్సిమం 15,000 రూపీస్ దాకా వస్తుంది. సో ఒక్కొక్కరికి ఒక్కొక్కలాగా వీళ్ళు లిమిట్ అయితే ప్రొవైడ్ చేస్తారు. మీకు 1000 రూపాయలు వచ్చిన అడ్వాంటేజే. ఎందుకు అనంటే ఆ 1000 రూపాయలు మీకు కావాల్సిన అవసరాన్ని తీర్చుతాయో లేదో నాకు తెలియదు, కానీ ఆ 1000 రూపాయలకి మీకు స్టూడెంట్ ఏజ్ లోనే సిబిల్ స్కోర్ అనేది స్టార్ట్ అవుతుంది. అంటే మీకు ఒక కంపెనీ నుంచి కొంత లోన్ అనేది వచ్చింది, ఆ లోన్ రాగానే ఆ కంపెనీ వాళ్ళు మీ పాన్ కార్డ్ నెంబర్ మీద సిబిల్ లో అకౌంట్ అనేది ఓపెన్ అవుతుంది ఆటోమేటిక్ గా. వాళ్ళు ఎవ్రీ మంత్ రిపోర్ట్ పంపిస్తారు. మీరు తీసుకున్న లోను ఎవ్రీ మంత్ ఈఎంఐ కడతారు. లేకపోతే 1000 రూపీస్ లోన్ వచ్చింది అనుకోండి, 1000 రూపీస్ కి ఏమి ఈఎంఐ పెట్టుకుంటామని చెప్పేసి నెక్స్ట్ మంత్ 1000 రూపీస్ కట్టేస్తారు, మళ్ళీ అవసరం ఉంటే 1000 రూపీస్ తీసుకుంటారు. ఇట్లా మీరు కట్టినప్పుడల్లా వీళ్ళు ఏం చేస్తారంటే సిబిల్ కి అప్డేట్ చేస్తారు. సో అప్డేట్ చేసినప్పుడు మీ సిబిల్ స్కోర్ అనేది ఇంక్రీజ్ అవుకుంటూ పోతుంది స్టెప్ బై స్టెప్. సో సిబిల్ స్కోర్ మంచిగా ఉంటే ఆటోమేటిక్ గా మీకు ఫ్యూచర్ లో మీరు హయ్యర్ ఎడ్యుకేషన్స్ కి వెళ్ళినప్పుడు మీకు ఏదైనా ఎడ్యుకేషన్ లోన్ అవసరం ఉన్నా, లేకపోతే మీ పర్సనల్ అవసరానికి పర్సనల్ లోన్ అవసరం ఉన్నా, కానీ బైక్ కావాలంటే బైక్ లోన్ అవసరం ఉన్నా, ఇట్లాంటి లోన్స్ కి మీరు వెళ్ళినప్పుడు మీ సిబిల్ స్కోర్ అనేది ఆ కంపెనీస్ చెక్ చేస్తాయి. సో అక్కడ మీ సిబిల్ హిస్టరీ బాగుంది, మీరు స్టూక్రెట్ లో తీసుకున్న లోన్ ఆన్ టైమ్ లో కడుతున్నారు కాబట్టి అక్కడ మీకు ఈజీగా అప్రూవల్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. అండ్ గుర్తుపెట్టుకోండి, మీరు లోన్ తీసుకొని ఆన్ టైమ్ లో రీపేమెంట్ చేస్తేనే మీ సిబిల్ స్కోర్ అనేది ఇంక్రీజ్ అవుతుంది, లేకపోతే ఇంకా డిక్రీజ్ అవుద్ది, తగ్గుద్ది. కాబట్టి మీరు ఆన్ టైమ్ లో రీపేమెంట్ చేస్తానంటేనే తీసుకోండి, లేదంటే దీని జోలికి వెళ్ళకండి. సో లోన్ కంపెనీ వచ్చేసి స్టూక్రెట్, చాలా రోజుల నుంచి మార్కెట్ లో ఉంది, కొత్త యాప్ ఏం కాదు. నేను దీని గురించి ప్రీవియస్ గా కూడా వీడియో చేసిన, మంచి రెస్పాన్స్ వచ్చింది, సూపర్ రెస్పాన్స్. ఈ యాప్ లో లోన్ అప్లై చేసుకోవడానికి నేను వీడియో డిస్క్రిప్షన్ లో కామెంట్ బాక్స్ లో లింక్ ప్రొవైడ్ చేసిన, జస్ట్ ఆ లింక్ పైన క్లిక్ చేయండి, మీరు డైరెక్ట్ గా అఫీషియల్ యాప్ కి వస్తారు. యాప్ ఇన్స్టాల్ చేసుకోండి, యాప్ ఇన్స్టాల్ చేసుకుని యాప్ ఓపెన్ చేయండి. యాప్ ఓపెన్ చేసిన తర్వాత హోమ్ పేజ్ లో కంటిన్యూ టు లాగిన్ అని చెప్పేసి వస్తుంది. ఇక్కడ నేను స్క్రీన్ పైన చూపిస్తున్నా, దానిపైన క్లిక్ చేయండి. మీ మొబైల్ నెంబర్ అడుగుద్ది, రెగ్యులర్ గా మీరు యూజ్ చేసే మొబైల్ నెంబర్ ఎంటర్ చేసి కంటిన్యూ పైన క్లిక్ చేసి ఓటీపీ వస్తుంది, ఓటీపీ వెరిఫికేషన్ చేసుకోండి. తర్వాత స్టార్ట్ వెరిఫికేషన్ అని చెప్పేసి ఇలాంటి బటన్ కనబడుద్ది, దానిపైన క్లిక్ చేయండి. సో ఇక్కడ మీరు ఇప్పుడు ఏం చేయాల్సి ఉంటుందంటే ఆధార్ వెరిఫికేషన్ చేయాలి. దానిపైన క్లిక్ చేయండి, ఆధార్ వెరిఫికేషన్ అనేది చూసిరా, దానిపైన క్లిక్ చేసిన తర్వాత మీ ఆధార్ నెంబర్ ఎంటర్ చేయండి ఫస్ట్ బాక్స్ లో. సెకండ్ బాక్స్ లో క్యాప్చా ఉంది చూసిరా లెఫ్ట్ సైడ్ లో, ఆ క్యాప్చా ఉన్నట్టు ఎంటర్ చేసేసి నెక్స్ట్ పైన క్లిక్ చేయండి. ఇక్కడ మిమ్మల్ని డిజిలాకర్ యొక్క సెక్యూరిటీ పిన్ అడుగుద్ది. ఇప్పటి వరకు మీరు డిజిలాకర్ వాడే వాళ్ళు అయితే ఆ సెక్యూరిటీ పిన్ ఉంటుంది కదా, అది మీకు తెలిస్తే ఇక్కడ ఎంటర్ చేసి కంటిన్యూ పైన క్లిక్ చేయండి. తెలియకపోతే ఫర్గట్ సెక్యూరిటీ పిన్ అని ఉంది కదా, దానిపైన క్లిక్ చేసి మీ ఆధార్ నెంబర్ ఆ డీటెయిల్స్ ఎంటర్ చేసిరంటే కొత్త పిన్ సెట్ చేసుకోవచ్చు. కొత్త పిన్ సెట్ చేసుకున్నాక మళ్ళీ ఇదే పేజ్లోకి వచ్చేసి ఇప్పుడు మీరు సెట్ చేసుకున్న పిన్ ఇక్కడ ఎంటర్ చేసి కంటిన్యూ పైన క్లిక్ చేయండి. తర్వాత మీ ఆధార్ వెరిఫికేషన్ అనేది సక్సెస్ఫుల్గా అయిపోద్ది ఓటీపీ ద్వారా. అండ్ నెక్స్ట్ పాన్ కార్డ్ వెరిఫికేషన్ అనేది ఉంటుంది. పాన్ కార్డ్ వెరిఫికేషన్ అనేది ఏం లేదు, సింపుల్ పాన్ కార్డ్ ఫోటో అనేది అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. సో సెకండ్ పాన్ కార్డ్ వెరిఫికేషన్ పైన క్లిక్ చేసి మంచిగా నీట్గా వెళ్తురు వచ్చే ప్లేస్లో పాన్ కార్డ్ ఫోటో తీసి అప్లోడ్ చేసేయండి. తర్వాత థర్డ్ది యూపీఐ వెరిఫికేషన్. సో ఇందులో మనం తీసుకునే లోన్ ఏదైతే ఉందో ఆ లోన్ మన యూపీఐ ఐడికే డిపాజిట్ చేస్తారు వీళ్ళు. మనం ఎవరినైనా ఫోన్ పే చేయమంటే మనకు ఫోన్ పే చేస్తారు చూసిరా అమౌంట్, అట్లా యూపీఐ ఐడి పంపిస్తాం. మనం మొబైల్ నెంబర్ కాకుండా యూపీఐ ఐడి కూడా పంపించవచ్చు. ఆ యూపీఐ ఐడి తీసుకొచ్చి ఇక్కడ ఎంటర్ చేసి వెరిఫై చేసుకోవాలి. ఆ యూపీఐ ఐడికే వీళ్ళు లోన్ అనేది డిపాజిట్ చేస్తారు మనకు. సో యూపీఐ వెరిఫికేషన్ పైన క్లిక్ చేయండి. తర్వాత మీ యూపీఐ ఐడి అనేది ఫోన్ పే నుంచో గూగుల్ పే నుంచో తీసుకొచ్చి కాపీ చేసుకొని ఇక్కడ పేస్ట్ చేసి వెరిఫై పైన క్లిక్ చేయండి. మీ పేరు వస్తుంది, మీదేనా కదా కన్ఫర్మ్ చేసుకొని కింద అగ్రీ బాక్స్ ఉంటుంది, దానిపైన టిక్ చేసి నెక్స్ట్ పైన క్లిక్ చేయండి. ఇప్పుడు మీరు స్టూడెంట్ కాబట్టి మీ స్టూడెంట్ డీటెయిల్స్ అనేది వెరిఫై చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ ఎలాంటి డీటెయిల్స్ అని అంటే సెలెక్ట్ యువర్ కాలేజ్ దగ్గర మీ కాలేజ్ అనేది సెలెక్ట్ చేసుకోండి.
చేసుకోండి. మీరు ఇంటర్ అయినా, డిగ్రీ అయినా, పీజీ అయినా, మీరు ఏ ఎడ్యుకేషన్లో ఉన్నా మీ కాలేజ్ అనేది ఇక్కడ లిస్ట్ అయి ఉంటుంది మ్యాక్సిమం. సో ఆ కాలేజ్ అనేది ఇక్కడ సెలెక్ట్ చేసుకోండి. తర్వాత కోర్స్ సెలెక్ట్ చేసుకోమంటుంది, కోర్స్ కూడా సెలెక్ట్ చేసుకోండి. తర్వాత థర్డ్ది మీ స్టూడెంట్ ఐడి కార్డ్ అనేది అప్లోడ్ చేయమంటుంది. సో ఆ ఐడి కార్డ్ తీసుకొని ఫోటో అనేది క్యాప్చర్ చేసి ఇక్కడ అప్లోడ్ చేయండి. ఇంతకుముందు పాన్ కార్డ్ ఎట్లా అప్లోడ్ చేసారో అట్లా అప్లోడ్ చేసి నెక్స్ట్ పైన క్లిక్ చేయండి. సో ఇప్పుడు ఏం చేయాల్సి ఉంటుంది అంటే మీ కాలేజ్ డాక్యుమెంట్ని ఏదైతే స్టూడెంట్ ఐడి కార్డ్ ఇచ్చారో దాన్ని వెరిఫై చేసుకోవాల్సి ఉంటుంది లైవ్లో. సో ఇక్కడ కాలేజ్ డాక్యుమెంట్ అని ఉంది కదా, దానిపైన క్లిక్ చేసి అప్లోడ్ చేసేసి నెక్స్ట్ పైన క్లిక్ చేయండి. సో తర్వాత మళ్ళీ ఇక్కడ నెక్స్ట్ పైన క్లిక్ చేయండి. ఇక్కడ విజువల్ అథెంటికేషన్ అని ఉంటుంది, దానిపైన క్లిక్ చేసి మీరు లైవ్లో మీ దగ్గర ఐడి కార్డ్ పెట్టుకొని ఇట్లా ఫ్రంట్ బ్యాక్ సైడ్ చూపించండి. అది విజువల్ అథెంటికేషన్ అయిపోద్ది. మీరు అది చేసేయండి. తర్వాత యూజర్ వెరిఫికేషన్ సబ్మిటెడ్ సక్సెస్ఫుల్లీ అని చెప్పేసి ఈ విధంగా వస్తుంది. సో ఇక్కడ ఓకే పైన క్లిక్ చేయండి. ఓకే పైన క్లిక్ చేసిన తర్వాత మీకు వెల్కమ్ టు స్టూక్రెడ్ అని చెప్పేసి ఈ విధంగా వస్తుంది. ఇక్కడ జస్ట్ ఏం చేస్తారంటే ఇక్కడ మీకు అవైల్ లోన్ చెక్ క్రెడిట్ లిమిట్ అని ఉంది కదా, అవైల్ లోన్ పైన క్లిక్ చేయండి. మీకు కంగ్రాచులేషన్స్ అని చెప్పేసి ఈ విధంగా వచ్చి కంటిన్యూ టు హోమ్ అని బటన్ వస్తుంది. దానిపైన క్లిక్ చేసిన తర్వాత మీకు హోమ్ పేజ్ అనేది ఈ విధంగా ఓపెన్ అవుద్ది. ఇక్కడ మీకు ఎంతైతే లోన్ లిమిట్ వస్తుందో ఆ లోన్ లిమిట్ అనేది ఇక్కడ చూపిస్తుంది, సెలెక్ట్ చేసుకోమని చూపిస్తుంది. ఎగ్జాంపుల్ నేను చూపిస్తున్న పర్సన్ కి 3000 రూపీస్ దాకా లిమిట్ ఇచ్చింది. 1000 రూపీస్ నుంచి 1500, 2000, 3000 అతను ఎంతైనా తీసుకోవచ్చు అవసరాన్ని బట్టి. అట్లా మీకు అవసరం ఉన్నంత లోన్ అమౌంట్ అనేది అక్కడ సెలెక్ట్ చేసుకొని మీరు గెట్ లోన్ పైన క్లిక్ చేయాలి. సో ఇక్కడ నేను ఇందాక 0% ఇంట్రెస్ట్ అని చెప్పిన కదా, ఇందులో ఇంట్రెస్ట్ అనేది లేదు నిజంగానే. కాకపోతే వీళ్ళు ఏం చేస్తున్నారంటే కొంచెం ప్రాసెసింగ్ ఫీ అనేది తీసుకుంటున్నారు, సింపుల్ ఛార్జ్. అంటే ఏ లోన్కైనా సరే ఒక కంపెనీ ఒక కస్టమర్కి లోన్ ఇచ్చినప్పుడు అక్కడ ఫీ అనేది తీసుకోవాల్సి ఉంటుంది, ప్రాసెసింగ్ ఫీ. సో ఆ ప్రాసెసింగ్ ఫీ అనేది ఇక్కడ వీళ్ళు ఛార్జ్ చేస్తున్నారు. అంతకుమించి మీకు ఇంట్రెస్ట్ అయితే లేదు. సో ఇక్కడ 3000 రూపాయలు తీసుకుంటే ఎంత వస్తుంది బ్యాంక్ అని చెప్పేసి ఇక్కడ చూపిస్తున్నారు చూడండి, 2716 రూపాయలు వస్తుందట. అట్లా మీరు తీసుకునే అమౌంట్ ఎంత మీ బ్యాంక్ అకౌంట్లో పడుతుందో చూసుకొని గెట్ లోన్ పైన క్లిక్ చేసుకొని ఓటీపీ అవన్నీ వెరిఫికేషన్ చేసుకొని మీరు లోన్ తీసుకోండి. అండ్ లోన్ తీసుకున్న తర్వాత రీపేమెంట్ ఎప్పుడు చేయాలని చెప్పేసి డౌట్ ఉంటుంది చాలా మందికి. మీరు లోన్ తీసుకున్నాక ఇదే పేజ్లోకి వస్తే హోమ్ పేజ్లో మీ లోన్ అకౌంట్ అనేది అక్కడ చూపిస్తుంది. దానిపైన క్లిక్ చేస్తే అక్కడ రీపే బిఫోర్ 25 నవంబర్, 25 డిసెంబర్, 25 జనవరి, ఫిబ్రవరి ఇట్లా ఒక పర్టికులర్ డేట్ ఒక మంత్ అయితే ప్రొవైడ్ చేస్తారు. ఆ డేట్ లోపే మీరు తీసుకున్న లోను రీపేమెంట్ అనేది చేసేయాలా. ఎగ్జాంపుల్ 1000 రూపాయలు లోన్ తీసుకున్నారు అనుకోండి, దాన్ని ఈఎంఐ పెట్టుకోలేరు మీరు, అక్కడ ఈఎంఐ ఆప్షన్ రాలేదనుకోండి. సో నెక్స్ట్ మంత్ 25 చూపిస్తే 24 రోజు 25 రోజు ఆ 1000 రూపాయలు కట్టేసేయండి. ఆ 1000 అనేది అక్కడ క్లోజ్ అయిపోతాయి. మళ్ళీ వెంటనే మీరు అవసరం ఉంటే మళ్ళీ 1000 రూపాయలు తీసుకోవచ్చు. కానీ తీసుకునేటప్పుడు ఈ ఏదైతే ఛార్జ్ పడుతుందో చిన్న ప్రాసెసింగ్ ఫీ, ఆ ప్రాసెసింగ్ ఫీ అనేది ప్రతిసారి పడుతుంది. సో అట్లా మీరు తీసుకుంటూ ఏదైతే రీపేమెంట్ డేట్ ఉంటుందో ఆ డేట్లో పే చేయండి. అండ్ ఇంకొకటి ఏంటి అని అంటే ఈ వీడియో నేను చేయడానికి మెయిన్ ఇంటెన్షన్ ఏంటి అని అంటే, సో నా వీడియోస్ కింద చాలా మంది స్టూడెంట్స్కి ఏదైనా అప్లికేషన్ ఉంటే చెప్పండి అని చెప్పి కామెంట్ చేసిర్రు. సో కాబట్టి అవసరానికి యూజ్ అవుతుందనే ఇంటెన్షన్తో నేను ఈ వీడియో చేసిన. సో ఎవరైతే మీకు లోన్తో రిక్వైర్మెంట్ ఉంటుందో అండ్ ఎవరైతే మా సిబిల్ స్కోర్ పెంచుకోవాలి అనుకొని కొన్ని ప్లానింగ్ మీద ఉంటారు కదా, సో అట్లాంటి వాళ్ళు ఇందులో లోన్ తీసుకొని మీరు దీన్ని కరెక్ట్గా ప్రాపర్గా వాడుకోండి, మిస్యూజ్ చేసుకోకండి. అండ్ దీనివల్ల మీ సిబిల్ స్కోర్ డ్రాప్ చేసుకోవడం అట్లాంటివి చేయకండి నెగ్లెక్ట్ చేసి. సో ప్రాపర్గా వాడుకోండి, ప్రాపర్గా వాడుకుంటే మీకు బెనిఫిట్ ఉంటుంది. ఇది కంప్లీట్ వీడియో. ఇందులో మీకు డౌట్స్ ఉంటే కింద కామెంట్ చేయండి. అండ్ ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ బటన్ యాక్టివేట్లో పెట్టుకోండి. నేను వీడియో పెట్టగానే టన్ నోటిఫికేషన్ వస్తుంది, మిస్ కాకుండా చూడొచ్చు. అండ్ మీకు ఏదైనా డౌట్ ఉండి నాతో మాట్లాడాలనుకుంటే మీరు నాకు కాల్ మీ ఫర్ యాప్ ద్వారా కాల్ చేసి మాట్లాడొచ్చు. నా కాల్ మీ ఫర్ యాప్ ఐడి అనేది ఇక్కడ ప్రొవైడ్ చేస్తా. అండ్ వీడియోకి ఒక లైక్ ఇవ్వండి, లైక్ ఇస్తే నాకు సపోర్టివ్గా ఉంటుంది. మరొక మంచి వీడియోతో కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో. జై హింద్.